అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అదేమిటంటే మాజీ ఎమ్మెల్యే కన్నుమూత, తీవ్ర దుఃఖంలో సీఎం అంటూ ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. ఎవరు ఏంటి అనేది వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఇక విజయవాడ మాజీ శాసనసభ్యులు అడుసుమిల్లి జయప్రకాష్ మృతి చెందారు. తెలుగుదేశం పార్టీకి సంబంధించి తొలితరం శాసనసభ్యునిగా 1983, 1985 మధ్య కాలంలో అడుసుమిల్లి సేవలందించారు. తర్వాత విజయవాడ నగర తెలుగుదేశం పార్టీ అధ్యక్షునిగా కూడా పనిచేశారు. కొద్ది రోజులుగా అనారోగ్యంతో ఉన్న జయప్రకాష్ హైదరాబాదు ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంట్రాలజీలో లాంగ్ ఇన్ఫెక్షన్కు చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందారు. ఇక రాత్రి విజయవాడ మొగలరాజపురంలోనే ఆయన నివాసానికి భౌతిక కాయం చేరుకుంది. ఇక శనివారం మధ్యాహ్నం విజయవాడలో అంత్యక్రియలు నిర్వహిస్తామని ఆయన కుమారుడు అడుసుమిల్లి శ్రీ తిరుమలేష్ తెలిపారు. ఇక విద్యార్థి దశలోనే రాజకీయాల పట్ల ఆకర్షితులైన జయప్రకాష్ కాంగ్రెస్లో విద్యార్థి నాయకునిగా పనిచేశారు. తర్వాత నందమూరి తారక రామారావు పిలుపుతో తెలుగుదేశం పార్టీలో చేరి శాసనసభ్యునిగా గెలుపొందారు. దివంగత కాకాని వెంకటరత్నం శిష్యునిగా గుర్తింపు పొందారు. సమైక్యవాద ఉద్యమంలో ఆయన కీలక పాత్ర పోషించారు. రాష్ట్ర విభజన తర్వాత ఏ రాజకీయ పార్టీతోనూ సంబంధాలు కొనసాగించకుండా క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉంటున్న అడుసుమిల్లి జయప్రకాష్ వివిధ దినపత్రికలకు సమకాలీన రాజకీయాలపై వ్యాసాలు రాయటమే కాక టీవీ ఇంటర్వ్యూల్లో వర్తమాన రాజకీయాలను విశ్లేషించి మంచి రాజకీయ వ్యాఖ్యాతగా గుర్తింపు పొందారు. ఇక అడుసుమిల్లి జయప్రకాష్ మృతి పట్ల ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో పాటు పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు జయప్రకాష్ కుమారుడు తిరుమలేష్తో ఫోన్లో మాట్లాడి ధైర్యం చెప్పారు. ప్రవర్తన రాజకీయాల విశ్లేషకునిగా తనదైన పాత్ర పోషించారని ప్రస్తుతించారు. ఇక మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్ రావు హైదరాబాదు ఏఐజీ ఆసుపత్రిలో నివాళి అర్పించారు. కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు.